నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ప్రేమరాజ్ గౌడ్ అల్లగౌని. ఇవాళ మనము ఒక మ్యాసివ్ గ్రోత్ సెక్టర్ గురించి మాట్లాడబోతున్నాం. అదే ఏఐ సెక్టర్. ఇది మనకు ఐటీ ఇండస్ట్రీ నుండే బిలాంగ్ అవుతుంది. ఇది ఒక ఐటీ సెక్టర్ సంబంధించిందే ఏఐ సెక్టర్. అండ్ ఈ ఏఐ అంటే ఏంటంటే దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను నేను. మనము హ్యూమన్స్కి ఒక బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో, ఈ మిషన్స్కి ఒక బ్రెయిన్ ఉంటే ఎలా మిషన్ వర్క్ చేస్తుంది అన్నది ఇది. ఇప్పుడు ఒక మిషన్కి ఏఐ అంటే ఒక బ్రెయిన్. ఒక హ్యూమన్కి బ్రెయిన్ ఎలా ఉంటే ఒక హ్యూమన్ ఒక సూపర్ పవర్లా ఉన్నాడో ఇప్పుడు మన ఎర్త్ మీద, అలానే ఒక మిషన్కి ఒక బ్రెయిన్ అంటే ఏఐ ఉంటే మిషన్ ఎంత ప్రోగ్రెసివ్గా వర్క్ చేస్తుంది అన్నదే ఏఐ ఇంటెలిజెన్స్. ఈ మెషిన్కి బ్రెయిన్ ఉండడమే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ ఇది మనకు ఒక 4-5 సెగ్మెంట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి డేటాబేస్, రెండోది సాఫ్ట్వేర్, మూడోది హార్డ్వేర్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి యాప్ డెవలప్మెంట్స్, యాప్ అప్లికేషన్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసి కన్సల్టెన్సీస్ ఎక్సెట్రా అలా అన్నమాట. అయితే ఇప్పుడు డేటాబేస్ అంటే ఇప్పుడు అదొక డేటాబేస్ సెంటర్, ఒక మ్యాసివ్ ఇన్ఫర్మేషన్, ఒక లైబ్రరీ, ఒక వికీపీడియా, ఒక లైబ్రరీ లేక ఒక డేటాబేస్, ఒక సర్వర్ లేక ఒక హ్యూజ్ సెంటర్స్లా మనం సర్వర్స్లో స్టోర్ అవుతుంది ఈ డేటాబేస్ అంతా. అదొక మనకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్, ఎవ్రీ హ్యూమన్, ఎవ్రీ స్టాటిస్టిక్ రిపోర్ట్స్ ఉండే డేటాబేస్ అంతా ఆ సర్వర్స్లో ఈ బిగ్ క్లయింట్స్, ఈ బిగ్ కంపెనీస్ అన్నది స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఆ డేటా అంటే ఇప్పుడు మన గూగుల్ ఎట్లా సర్వ్ ఇంజన్ పనిచేస్తుందో, ఒక సెర్చ్ ఇంజన్లా పనిచేస్తుందో గూగుల్ సెర్చ్, అలానే ఇప్పుడు గూగుల్కి అడ్వాన్స్డ్ మోడల్గా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఈ డేటాబేస్ తోటి, ఈ డేటా కలెక్షన్ తోటి, స్టాటిస్టిక్స్ తోటి ఇది వేరే కంపెనీస్కి అలా ఉంటుందన్నమాట. కలెక్షన్ సాఫ్ట్వేర్ మనకు సాఫ్ట్వేర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ కొన్ని కంపెనీస్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సాఫ్ట్వేర్ ఎలా సాఫ్ట్వేర్ వర్క్ చేస్తుంది, లైక్ గ్రాఫిక్స్ అండ్ మనకు ఇంకా వేరే సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయడము, అది ఎలా యాక్ట్ చేయడము, ఆ ఏఐకి ఎలా దాన్ని సాఫ్ట్వేర్ త్రూ వర్క్ చేయడము అన్నది అది సాఫ్ట్వేర్ వర్క్ చేస్తుంది. హార్డ్వేర్ ఏంటంటే ఈ సెమీ కండక్టర్స్, జీపీయూస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది ఈ హార్డ్వేర్. అండ్ యాప్స్ అన్నది మనకు ఇప్పుడు సర్టన్ యాప్స్ అన్నది ఇప్పుడు ఆల్ ఇండస్ట్రీస్లో అప్లికేషన్ డెవలప్మెంట్, ఇప్పుడు మనకు ఫ్రంట్ కనిపించేది అప్లికేషన్ డెవలప్మెంట్, మనకు హార్డ్వేర్ కనిపించదు అండ్ సాఫ్ట్వేర్. యాప్ మనం వర్క్ చేసేది మొత్తం యాప్లో. ఇప్పుడు హెల్త్ ఇండస్ట్రీలో కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కానీ ఆ అప్లికేషన్స్ త్రూవే మనకు ఒక కార్లో కానీ ఇంకే ఏదైనా హోమ్ అప్లయన్సెస్లో కానీ ఆ అప్లికేషన్స్ త్రూవే మనము యూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఆ ఏఐని అలా అన్నమాట. ఇలా ఈ 4-5 సెగ్మెంట్లో ఇవన్నీ వర్క్ అవుతుంది ఏఐ. అండ్ ఈ సెక్టర్లో ఒక్కో కంపెనీ ఒక్కో సెక్టర్లో ఒక్కొక్క సబ్ సెక్టర్లో సబ్ డివిజన్లో వర్క్ చేస్తుంది. సెక్టర్గా నేను గుర్తిస్తున్నాను. ఆల్రెడీ మనకు లాట్ ఆఫ్ రికమెండేషన్స్ అండ్ లాట్ ఆఫ్ మీడియాలో, సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో అంతటి వచ్చింది. కానీ నేను కూడా మళ్ళీ ఒకసారి మన వ్యూవర్స్కి నేను చెప్తున్నాను ఏంటంటే, ఇది లాస్ట్ 5 years నుండి ఇండియాలో ఒక సిఏఆర్జీ 40% సిఆర్జీ చూపిస్తుంది. అంటే బిగ్ పొటెన్షియల్, బిగ్ మార్జిన్స్, బిగ్ కాంపౌండింగ్గా మనకు ఈ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. లాస్ట్ 5 years నుండి 40% సిఏఆర్జీగా గ్రో అయింది. అండ్ ఎస్టిమేషన్స్ ప్రకారం ఇండియాలో 2025 నుండి 30 వరకు ఇది 30% సిఆర్జీగా ఉంటుందని ఎస్టిమేషన్ వేస్తున్నారు. అలాగనే నెక్స్ట్ 10 yearsకి ఇది 2025 నుండి 2035 వరకు ఇది 20% సిజిఆర్గా కాంపౌండ్ అవుతుందని, ఈ బిజినెస్ గ్రో అవుతుందని ఎస్టిమేషన్స్ ఇస్తున్నారు. మనకు 30% అన్నా 20% అన్నా హ్యూజ్ ప్రోగ్రెస్ ఉన్నట్టు. అందుకే మనం లాస్ట్ ఫ్రీక్వెంట్గా ఐటీ కంపెనీస్ 5 years నుండి బాగా ర్యాలీగా
3x 4x 5x మనకు కంపెనీస్ అనేది రిటర్న్స్ ఇచ్చాయి. అలా అని అయిపోయింది అని అనుకోవద్దు. ఇది ఒక ఫస్ట్ ఫేజ్ మాత్రమే. మనకి ఎందుకంటే ఇది ఒక ఫస్ట్ ఇంటర్నల్ ఫేజ్ మాత్రమే. వీ హ్యావ్ టు సీ లాట్ ఆఫ్ గ్రోత్ ఇన్ దిస్ సెక్టర్. ఇది ఒక ఫ్యూచరిస్టిక్ సెక్టర్ అండ్ మంచిగా స్టాండ్ అయ్యే సెక్టర్ అని నేనైతే నమ్ముతున్నాను. అండ్ మనకు ఇది ఈ సెక్టర్ అన్నది అన్ని సెక్టర్స్లోకి అన్ని సెక్టర్స్లోకి డిపెండ్ కావాల్సిన విషయమే. ఎందుకంటే కమ్యూనికేషన్ సెక్టర్ కానీ, హెల్త్ సెక్టర్ కానీ, బ్యాంకింగ్ కానీ, హౌస్ అప్లికేషన్స్ కానీ, హోమ్ అప్లికేషన్స్, యూటిలిటీస్ కానీ, ఆటోమొబైల్స్లో కూడా దీని ఇంపాక్ట్ అన్నది ఉంటుంది. అండ్ దీన్ని ఒక కంపల్సరీ దీన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం అన్ని సెక్టర్స్లో ఉంటుంది. ఇప్పటికే మనం చూడొచ్చు, మనము వేరే కంట్రీస్లో, యుఎస్లో కానీ, జపాన్లో కానీ, చైనాలో కానీ, సమ్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్లో కానీ ఇప్పటికే మనం చూడవచ్చు ఒక రోబో మిషన్ మనకు హౌస్ స్వీపింగ్ అంటే ఇల్లు ఊడ్చడము, ఇల్లు క్లీన్ చేయడము, మాపింగ్ చేయడము, ఇవన్నీ రోబోనే చేస్తుంది. అది ఎలా చేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లనే చేస్తుంది. అంటే అలాంటి కంపెనీస్కి ఇప్పుడు ముందు ఇంకా ప్రోగ్రెస్ చాలా ఉంది. ఇండియాలో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ మోరోవర్ మనం యుఎస్లో చూడొచ్చు, డ్రైవర్లెస్ కార్స్ నడుస్తున్నాయి. ఆల్రెడీ మన దగ్గర ఓలా, యూబర్ ఎలా నడుస్తున్నాయో అక్కడ ఒక డ్రైవర్లెస్ కార్స్ కూడా నడుస్తున్నాయి. మనము టెస్లా కార్ కూడా ఇది అడాప్ట్ చేసుకుంది. టెస్లా కార్ వాళ్ళ కస్టమర్స్కి డ్రైవర్లెస్ కార్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఇంకా ఇప్పుడే ఇంటర్నల్ స్టేజ్లో ఉంది కాబట్టి దీని ప్రోగ్రెస్ చాలా ఉంది. మనకు యూటిలైజెస్ ఎనర్జీ సెక్టర్స్లో కానీ, హెల్త్ సెక్టర్లో కానీ, ఇన్సూరెన్స్ సెక్టర్లో కానీ, కమ్యూనికేషన్, ఎవ్రీ సెక్టర్లో ఇది వాళ్ళ డిపెండెన్స్ అన్నది అవసరం ముందు ఫ్యూచర్లో చాలా ఉంది. అందుకే నేను ఇది ఒక ఫ్యూచరిస్టిక్ సెక్టర్, ఇది ఒక మంచి మ్యాసివ్ గ్రోత్ ఉన్న సెక్టర్ అని చెప్పి నేను ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను. అండ్ అయితే నేను ఈ సెక్టర్ గురించి కొన్ని స్టాక్స్ మీకోసం నేను ముందుకు తీసుకొచ్చాను. ఇందులో ఈ సెక్టర్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ నేను కొన్ని కంపెనీస్ నేను మీ ముందు పెట్టబోతున్నాను. అందులో మొదటిది వచ్చేసి ప్రిసిస్టెంట్ సిస్టమ్ లిమిటెడ్. ఈ ప్రిసిస్టెంట్ సిస్టమ్ లిమిటెడ్ మంచి ప్రోగ్రెసివ్ ఇస్తుంది. అండ్ యుఎస్ బేస్డ్ లార్జ్ కంపెనీస్ తోటి వీళ్ళ టైఅప్ ఉంది. అండ్ వీళ్ళు ఒక స్మాల్ కంపెనీ నుండి ఒక మిడ్ కంపెనీగా ఎదిగి, మిడ్ కంపెనీ నుండి ఇప్పుడు వీళ్ళు ఒక లార్జ్ క్యాప్ కంపెనీ అయిన కంపెనీ. అలా అని చెప్పి ఇది ఇంకా ప్రోగ్రెస్ ఉండదు దీని అనుకోవద్దు. ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇన్ దేర్ ఏఐ సెగ్మెంట్ కానీ, ఇన్ దేర్ సాఫ్ట్వేర్ సెగ్మెంట్ కానీ, ఇన్ దేర్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ కానీ దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఇంటర్నేషనల్ క్లయింట్స్. అందుకే నేను ఈ కంపెనీలో ఇంకా ప్రోగ్రెస్ ఉంది, ఇంకా వీళ్ళు ఇంకొక 5 times 10 times గ్రో అయ్యే పొటెన్షియల్ ఇంకా లాంగ్ టర్మ్లో ఉందని చెప్పి నేను నా ఫస్ట్ చాయిస్గా ఈ కంపెనీని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. కంపెనీ పేరు వచ్చేసి ప్రిసిస్టెంట్ సిస్టమ్స్ లిమిటెడ్. మార్కెట్ క్యాప్ వచ్చేసి 93,120 crores, 93,122 crores అయినా కూడా ఇది ఒక లార్జ్ కంపెనీ అయినా కూడా ఇది ఇంకా పొటెన్షియల్ ఇంకా 3-4 times పెరుగుతుంది ఒక లాంగ్ టర్మ్లో, ఒక 10 yearsలో అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ పిఈ వచ్చేసి 75 times ఉంది. కొంచెం పిఈ హై ఉన్నా కూడా ఇప్పుడు ఏంటంటే ఫ్యూచరిస్టిక్ సెగ్మెంట్లో ఇది ఎంటర్ అయింది కాబట్టి కొంచెం హై పిఈ ఉంది. మనము ఒక చూసి మెల్లమెల్లగా ఎందుకంటే ఈ ఇయర్ కొంచెము స్లోగానే ఉంది, ఎకనామిక్ స్లో డౌన్ ఉంది కాబట్టి మెల్లమెల్లగా చూసుకొని ఒక 6 months 1 year మీరు మంచి క్వాలిటీ ఆఫ్ అమౌంట్ మీ దగ్గర ఉన్న అమౌంట్ని అలొకేట్ చేసుకొని ఈ కంపెనీకి పెట్టుకుంటే మీకు లాంగ్ రన్లో 10 years+ మంచి పొటెన్షియల్, మీకు మంచి హ్యూజ్ ప్రాఫిట్స్ ఇస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అండ్ ఆర్ఓసి వచ్చేసి 29%. ఇట్స్ నాట్ ఏ జోక్, 29% ఆర్ఓసి జనరేట్ చేస్తుంది. ఆర్ఓఈ 24% అండ్ ఫేస్ వాల్యూ 5 అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 5,975 rupees. మీరు 5,975 rupees మార్కెట్ ప్రైస్ ఉందని చెప్పి గాబరపడద్దు. మీరు మీ 1 lakhని ఆ 5,000 సిఎంపి ఉన్న దాన్ని కొనండి, మీకు అంతే పొటెన్షియల్ ఇస్తుంది.
మీరు 10 lakhs పెట్టినా 1 lakh పెట్టినా మీరు చిన్న కంపెనీ పెట్టినా పెద్ద కంపెనీ పెట్టినా మీకు ఆ గ్రోత్ అన్నది ఉంటుంది. మీకు ఏంటంటే ఇది ఒక సేఫ్ బెట్ అండ్ లార్జ్ కంపెనీ, గుడ్ కంపెనీ కాబట్టి నేను ఇది రికమెండ్ చేస్తున్నాను. మీరు 1 lakh ఇన్వెస్ట్ చేసినా, 10 lakhs ఇన్వెస్ట్ చేసినా, 1 crore ఇన్వెస్ట్ చేసినా మీకు సిఎంపి 5,000 6,000 అయినా నో ఇష్యూ. వీ షుడ్ నాట్ కంపేర్ విత్ ద సిఎంపి, వీ షుడ్ కంపేర్ విత్ ద మార్కెట్ క్యాప్, మార్కెట్ సైజ్, దాని వాల్యూ మార్కెట్ సైజ్కి ఉందా లేదా అది చూసుకోవాలి. అండ్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉందా, మెయిన్ ఫండమెంటల్స్ అది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ పోతే కంటిన్యూస్గా 10 years 12 years నుండి కంటిన్యూస్గా గ్రో అవుతున్న కంపెనీ, ఇట్లాంటి కంపెనీ మనము సెలెక్ట్ చేసుకోవాలి. March 2013లో సేల్స్ 1,300 crores, 14లో 1,600 crores, 1,800, 23, 2,800, 3,000, 3,300 అట్లా కంటిన్యూగా పెరుగుతూ ఇప్పుడు లాస్ట్ మార్చ్ 2024లో 9,822 crores సేల్స్ ఉన్నాయి. ఎక్స్పెండిచర్స్ వచ్చి 8,146 ఎక్స్పెండిచర్స్. అండ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 1,448 అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 1,093. వీళ్ళు 10 yearsలో 5 times 10 ప్రాఫిట్ను కూడా గ్రో చేశారు. ఈపీఎస్ కూడా కంటిన్యూస్గా పెరుగుతుంది. ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడైనా. ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మన క్యాపిటల్ అనేది సెక్యూర్గా ఉంటుంది అండ్ కన్సిస్టెంట్గా కాంపౌండ్ అవుతుంది మన క్యాపిటల్. అది ఇంపార్టెంట్. కాంపౌండింగ్ మన క్యాపిటల్ ఇంపార్టెంట్ అయితే మనము ఈజీగా వెల్దీ రిచ్ అవుతాం. అది ఇంపార్టెంట్. మెయిన్ సేఫ్గా ఉంటాం అండ్ వెల్దీగా ఉంటాం, అది ఇంపార్టెంట్. అండ్ లయబిలిటీస్ 2,000 crores, అదర్ అసెట్స్ 5,000 crores. అప్పులు తక్కువ ఉన్నాయి అండ్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయి, అది వెరీ ఇంపార్టెంట్. అండ్ జీరో డెట్ కంపెనీ, ఆల్మోస్ట్ జీరో డెట్ కంపెనీ, మంచి క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తున్న కంపెనీ. డెటార్స్ 62 days డెటార్సే ఉన్నాయి. 62 days డెటార్స్ ఎంత తక్కువ ఉంటే కంపెనీకి అంత మంచిది. అండ్ డెటార్స్ కూడా తక్కువ ఉన్నాయి. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసి 30.66%. ఒక వాల్యూ క్రియేట్ చేసిన కంపెనీ కాబట్టి ప్రమోటర్స్ కొంచెం వాళ్ళ ప్రాఫిట్స్ అన్నది వాళ్ళు కొంచెం ప్రాఫిట్స్ అన్నది వాళ్ళు కష్టపడిందని కొంచెం వాళ్ళు తీసుకొని వాళ్ళు ఒక 30% వాళ్ళు ప్రాఫిట్ వాళ్ళ షేర్ హోల్డింగ్ అనేది పెట్టుకుంటున్నారు. ఎఫ్ఐఎస్ 25% వాళ్ళ స్టేక్ ఉన్నది. ఎఫ్ఐఎస్ 25% ఇన్వెస్ట్ చేశారు. డిఐఎస్ 26% అండ్ అదర్ పబ్లిక్ 17%. ఎఫ్ఐఎస్ డిఐఎస్ఏ ఇద్దరు కలిపే 52% దాకా వాళ్ళ స్టేక్ ఉంది. అది మంచి స్ట్రాంగ్ కంపెనీ లేక అందుకే నేను ఈ కంపెనీని రికమెండ్ చేస్తున్నాను. సెకండ్ కంపెనీ వచ్చేసి ఎల్ఎన్టీ టెక్నాలజీస్ సర్వీస్ లిమిటెడ్. మీకు ఎల్ఎన్టీ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్ఎన్టీ అనేది బిగ్ కంపెనీ. అది అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, రైల్వేలో, అన్ని సెక్టర్లో వాళ్ళు ఉన్నారు. ఎల్ఎన్టీ సాఫ్ట్వేర్లో కూడా ఉన్నారు. ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ వీళ్ళ క్లయింట్సే ఫార్చ్యూన్ టాప్ 100 కంపెనీస్లో వీళ్ళ క్లయింట్సే 55 క్లయింట్స్ వీళ్ళ టాప్ ఫార్చ్యూన్ కంపెనీస్లోనే వీళ్ళ క్లయింట్స్ ఉన్నారు. అంటే ఎంత స్ట్రాంగ్ క్లయింట్ బేస్ ఉన్న కంపెనీ చూడండి. నేను ఈ ఎల్ఎన్టీ గురించి ఎక్కువ అందరికీ తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను. అండ్ ఇది మంచి గుడ్ కంపెనీ అని చెప్పి నేను మీ ముందుకి తీసుకొస్తున్నాను. నా సెకండ్ కంపెనీగా మార్కెట్ క్యాప్ వచ్చేసి 56,000 crores మార్కెట్ క్యాప్ ఉంది. అండ్ సిఎంపి వచ్చేసి కరెంట్ ప్రైస్ వచ్చేసి 5,364 rupees. అండ్ పిఈ వచ్చేసి 46 పిఈ, మంచి అట్రాక్టివ్ పిఈ దగ్గర ఉంది. మీరు 6 months 1 year మంచి అకామిలేట్ చేసి పెట్టుకోండి. ఒక 10 yearsలో మంచి గ్రోత్ ఇచ్చే కంపెనీ ఈ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ. అండ్ ఆర్ఓసి వచ్చేసి 33% ఆర్ఓసి జనరేట్ చేస్తుంది. అండ్ ఆర్ఓఈ 25%, ఫేస్ వాల్యూ 2 rupees. అండ్ కన్సిస్టెంట్గా ప్రాఫిట్ గ్రో చేస్తున్న కంపెనీ. ఎవ్రీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిట్ గ్రో చేస్తున్న కంపెనీ. అండ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ 5,000, 7,000, 8,000 crores కంపెనీ సేల్స్ చేస్తుంది. అండ్ ప్రాఫిట్స్ కూడా సేమ్ అలానే. అండ్ ఈపీఎస్ కూడా కంటిన్యూస్గా పెరుగుతున్న కంపెనీ. అండ్ మనకు జీరో డెట్ కంపెనీ, అప్పులు తక్కువ ఉన్నాయి అండ్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ క్యాష్ ఫ్లో కూడా బాగా జనరేట్ చేస్తుంది. 406 crores, 272 crores, 463 crores మంచిగా జనరేట్ చేస్తుంది. డెటార్ డేట్స్ కూడా 86 days డెటార్ డేస్. అండ్ మోర్ ఓవర్
కంపెనీ ఒక షేర్ హోల్డింగ్ 73.69%. కంపెనీ యొక్క షేర్ హోల్డింగే 73.69% కంపెనీ దగ్గరనే ఉంది. అండ్ ఎఫ్ఐఐఎస్ఎస్ 4.35%. ఎఫ్ఐఐఎస్ ఉన్నది. డిఐఎస్ వచ్చేసి 13.72% డిఐఎస్ దగ్గర ఉంది. ప్రమోటర్ స్టేక్ చాలా ఉంది కాబట్టి ఈ కంపెనీ మ్యాసివ్గా గ్రో అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి నేను ఇది తీసుకొస్తున్నాను. అండ్ మన థర్డ్ కంపెనీ వచ్చేసి నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్. వీళ్ళు కూడా ఏఐ న్యూ జెన్ ఏఐలో న్యూ జెన్ ఏఐటీలో బాగా వర్క్ చేస్తున్నారు. అండ్ అందుకే నేను ఈ కంపెనీ రికమెండ్ చేస్తున్నాను. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. మార్కెట్ క్యాప్ వచ్చేసి 13,183 crores మిడ్ క్యాప్ కంపెనీ ఇది. అండ్ సిఎంపి వచ్చేసి 2,339 rupees కరెంట్ సిఎంపి ఉంది. అండ్ పిఈ వచ్చేసి కొంచెం హై ఉంది, 136 rupees. ఒక మిడ్ క్యాప్ కంపెనీ కాబట్టి పిఈ వచ్చేసి హై ఉంది. మీరు ఒకటేసారి కాకుండా నేను అన్నట్టు ఇంతకుముందు అన్నట్టు ఒక 6 months 1 yearలో మీరు చూసి మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకొని మీరు స్టడీ చేసి మెల్లమెల్లగా కొనవచ్చు. అండ్ ఆర్ఓసిఈ వచ్చేసి 38.4%, ఆర్ఓఈ వచ్చేసి 29%, ఫేస్ వాల్యూ 2 rupees. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంప్రూవ్ అవుతున్న కంపెనీ అండ్ ప్రాఫిట్ జనరేటింగ్ కంపెనీ. సేల్స్ ఎవ్రీ క్వార్టర్ ఆన్ పెరుగుతున్నాయి అండ్ ప్రాఫిట్స్ కూడా ప్రాఫిట్ జనరేటింగ్ కంపెనీ. అండ్ మెయిన్ అప్పులు తక్కువ ఉన్నాయి అండ్ అసెట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ జీరో డెట్ కంపెనీ. మెయిన్ మనము జీరో డెట్ కంపెనీసే చూసుకోవాలి. అండ్ మంచి క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తున్నది. ఫ్యూచర్ అండ్ R&D కోసం కూడా అలా ఉంటుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసి ప్రమోటర్స్ 71.39% ప్రమోటర్ దగ్గర ఉంది. ఎఫ్ఐఎస్ 11%, డిఐఎస్ 5%. సో ఇది ఒక స్ట్రాంగ్ కంపెనీగా నేను రికమెండ్ చేస్తున్నాను. మన ఫోర్త్ కంపెనీ వచ్చేసి జెన్సార్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఇది కూడా ఒక మంచి మ్యాసివ్ రన్, ఈ 5 yearsలో మ్యాసివ్ గ్రోత్ ఇచ్చిన కంపెనీ. అలా అని చెప్పి ఇంకా ముందు ఏదైనా అనుకోకండి. ఇంకా ముందు కూడా ఇది ఇంకొక 10 years కూడా మంచి గ్రోత్ ఇచ్చే కంపెనీ మన పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన కంపెనీ అని నేను చెప్తున్నాను. మీరు కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైస్ కానీ మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని మీరు కూడా అబ్జర్వ్ చేసి మీరు కూడా అనలిసిస్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. మార్కెట్ క్యాప్ వచ్చేసి 17,034 crores. 17,000 crores మార్కెట్ క్యాప్ కంపెనీ. సిఎంపి కరెంట్ ప్రైస్ వచ్చేసి 750 rupees అండ్ 26 rupees. మంచి అట్రాక్టివ్ పిఈ దగ్గర ఉన్న కంపెనీ. సో ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయండి. ఆర్ఓసి వచ్చేసి 25%, ఆర్ఓఈ వచ్చేసి 20%, ఫేస్ వాల్యూ 2 rupees. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ మంచి సేల్స్ ఎవ్రీ క్వార్టర్ ఎవ్రీ ఇయర్ ఇది సేల్స్ పెరుగుతున్నాయి అండ్ ప్రాఫిట్స్ కూడా పెరుగుతున్నాయి. మంచి ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. అండ్ ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది అంటే మంచి బ్యాలెన్స్ షీట్ ఉంది. మంచి 970 crores లయబిలిటీస్ ఉన్నాయి. అసెట్స్ వచ్చేసి 2,000 crores అసెట్స్ ఉన్నాయి. మనకు మంచి డబల్ అసెట్స్ ఉన్నాయి. సో డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ సన్రీ డేటాస్ వచ్చి 55 days. అండ్ ప్రమోటర్ స్టేక్ హోల్డింగ్ వచ్చేసి 49.14%. వాళ్ళ స్టేక్ ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ 14.84%, నియర్లీ 15% ఎఫ్ఐఎస్ స్టేక్ ఉంది. డిఐఎస్ వచ్చేసి 19% డిఐఎస్ స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ డిఐఎస్ దగ్గరనే మోర్ దెన్ 32% ఎఫ్ఐఎస్ దగ్గర ఉంది. కాబట్టి మంచి కంపెనీ. ప్రమోటర్స్ది గుడ్ క్వాలిటీ ఆఫ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ది అండ్ ఎఫ్ఐఎస్ కూడా. సో ఐ రికమెండ్ దిస్ వన్ ఆల్సో. మీకు 2 లార్జ్ కంపెనీస్ చెప్పాను, 2 మిడ్ క్యాప్ కంపెనీస్ చెప్పాను. అందుకే మీకు ఒక 5th కంపెనీ, ఒక స్మాల్ కంపెనీగా నేను చెప్తున్నాను. అదే సాక్స్ సాఫ్ట్వేర్ లిమిటెడ్. ఇది కూడా ఒక స్మాల్ కంపెనీ అయినా మంచిగా ఒక పొటెన్షియల్ ఉన్న కంపెనీ, ఒక మంచి వర్క్ ఓరియంటెడ్ జెన్ ఏఐలో మంచి వర్క్ చేస్తున్న కంపెనీ అని చెప్పి నేను ఇది ఒక కంపెనీ మీకు సజెస్ట్ చేస్తున్నాను స్మాల్ క్యాప్లో. ఇది మార్కెట్ క్యాప్ వచ్చేసి 2,675 crores మార్కెట్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీ. సిఎంపి వచ్చేసి 202 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ పిఈ మంచి అట్రాక్టివ్ పిఈ 27 rupees పిఈ దగ్గర ఉంది. అండ్ ఆర్ఓసిఈ వచ్చేసి 27.7%, ఆర్ఓఈ వచ్చేసి 21%, ఫేస్ వాల్యూ 1 rupee. అండ్ P&L అకౌంట్ ఎవ్రీ ఇయర్ మంచిగా ప్రోగ్రెస్ ఇస్తున్న కంపెనీ, ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ అవుతున్న కంపెనీ. నియర్లీ 10-20% సేల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ప్రాఫిట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. కాబట్టి
మంచి ఇంప్రూవ్మెంట్ ఉన్న కంపెనీ, ఎవ్రీ ఇయర్ 20% గ్రోత్ ఇస్తున్న కంపెనీ. అందుకే నేను ఈ కంపెనీని ఒక స్మాల్ క్యాప్ కంపెనీలో మీకు సెలెక్ట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ బారోయింగ్స్ వచ్చేసి 53 crores, లయబిలిటీస్ వచ్చేసి 263 crores, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ 13 crores, అదర్ అసెట్స్ 419 crores. అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్న కంపెనీ, చిన్న కంపెనీ అయినా మంచిగా ఉంది కాబట్టి నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసి ప్రమోటర్స్ దగ్గర 66% ప్రమోటర్స్ దగ్గర ఉన్నది, ఎఫ్ఐఎస్ దగ్గర 3.25%, డిఐఎస్ దగ్గర ఏం స్టేక్ లేదు. కానీ ప్రమోటర్ దగ్గర స్ట్రాంగ్ 66% ప్రమోటర్ దగ్గర ఉంది, ఎఫ్ఐఎస్ దగ్గర 3% ఉంది. ఇది ఒక స్మాల్ కంపెనీ అయినా మంచి గ్రో అవుతుంది ఫ్యూచర్లో అని చెప్పి నేను ఈ కంపెనీని మీకు రికమెండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్.